పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా ఈ గెలుపను మలుపు. మీ పేరండి? గోపాల్. ఓకే. మీరు ఎక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? విజయనగరం ఎక్కారు. ఒరిస్సా కూడా వెళ్తుంటారు లైన్. అక్కడ మీరు బెంగాల్లో మొదలెట్టి తెలంగాణ వరకు లైన్ తిరుగుతారు. ఓకే. బండి కంఫర్ట్గా ఉందా మీకు? నాకు నరేంద్ర మోడీ గారికి ఇవన్నీ మనం అంతా ఆయన ప్రతినిధులు. మరి అందరూ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? మీరు భీమవరం. ట్రైన్ ఎలా ఉంది మీకు? సిట్టింగ్ కానీ కంఫర్ట్ కానీ? ఈ అమృత్ భారత్ ప్రత్యేకత ఏంటంటే ఇదంతా హై క్లాస్ ఫెసిలిటీ. వందే భారత్లో ఎట్లా ఉంటుందో అట్లాగే. రైట్ రైట్ అండి. రైట్ థ్యాంక్ యూ. రైట్ రైట్ అండి థ్యాంక్ యూ. మీ అందరూ ఓటేశారు, గెలిపించారు. చేయాల్సిన బాధ్యత మా మీద ఉందా? బాత్రూమ్స్ వాడేరా? ఎలా ఉన్నాయి? హైజీనిక్గా ఉంటాయి. ఈ ట్రైన్ అవసరం ఏంటి మీకు? అసలు ఏ విధంగా ఈ ట్రైన్ ఉపయోగం ఉంటుంది మీకు? మామూలుగా అంటే సార్ యాక్చువల్గా మామూలుగా వేరే ట్రైన్స్ అయితే టైం చాలా టైం వాల్యుబుల్ సార్. టైం చాలా వాల్యుబుల్, లేట్ అవుతుంది. అదే మీరు టైం గురించి మాట్లాడారు కాబట్టి చెప్తున్నా. ఇది 130 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంది. 2 ఇంజన్లు పుల్ అండ్ పుష్ ట్రైన్కి 2 పక్కల ఉండడం వల్ల దీనివల్ల ఏంటంటే ట్రైన్ ఆగేటప్పుడు స్పీడ్గా ఆగుతుంది, సమయం కలిసి వస్తుంది. తిరిగి బయలుదేరేటప్పుడు వెంటనే పికప్ అవుతుంది. అందువల్ల ట్రైన్ ప్రయాణ సమయం బాగా తగ్గుతుంది అనమాట. 1000 కిలోమీటర్లకి 500 రూపాయలు. అంటే నరేంద్ర మోడీ గారి ఉద్దేశం ఏంటంటే సామాన్యుడు అత్యాధునిక సౌకర్యాలు ఉన్నటువంటి రైల్లో ప్రయాణం చేయాలి. ధర ఏదైతే ఆర్డినరీ ధర ఉంటుందో ఆ ధర సామాన్యుడికి అందుబాటులో ఉండాలి. ఇవన్నీ సామాన్యుడి కోసం ప్రవేశపెట్టినటువంటి రైలు ఇది. వీళ్ళు బెంగాల్ ఒరిస్సా కార్మికులు లేకపోతే పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా సాగు చేయలేదు. అదే ఇక్కడ పండినటువంటి చేప అంతా కూడా అస్సాం మీద, అది బహుతి కానీ సిలిగురి కానీ ఇంకా పైకి కూడా పోతాయి, మిజోరం వరకు పోతాయి. చేప ఎక్కువ చేప అస్సాం పోతుంది. ఇది అక్కడ ఈ వ్యాపారస్తులకు కానీ వీళ్ళందరూ కూడా కంఫర్ట్. అందుకనే మనం రూటు మనం రిక్వెస్ట్ చేసి మనం పెట్టించుకున్నాం ఇక్కడ. కడురెప్పలలో తడి ఎందుకని తననడిగే వాడే లేక విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేరా. పదర 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 ఇహలమును భుజము కెత్తి పదరా ఈ నేలను జతకు హత్తుకొని మొలకలెత్తమని పిలుపునిచ్చి పదరా. పదర పదర పదరా ఈ వెలుగను పలుగు దించి పదరా. పగుళ్లకు పనికి రానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా. చలనం మరి కాదా సంచలనం, చినుకల్లే మొదలై ఉప్పెన కాదా ఈ కథనం.